భగవంతుని యొక్క శక్తి రెండు రకాలుగా, హరి కృప, హరి ఇచ్ఛ. అంటే భగవంతుడు ఒకటి మనకు అడగకుండా ఇచ్చిండు అనుకో, అది హరి యొక్క కృప. ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్నది తీసేసుకుంటాడు, అది హరి యొక్క ఇచ్ఛ. సో రెండింటిని మనం ఎప్పుడు సమంగా తీసుకుంటామంటే ఈ భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు. అయితే వీటి మధ్యలో మా తోటి మానవులు మనల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి బ్రతుకున్నానుకో, ఆ వ్యక్తి ఎంబడబడతారు. ఆ వ్యక్తి చనిపోయింది అనుకో, ఇంకో వ్యక్తి ఎంబడబడతారు. అలా తిడుతూనే ఉంటారు, అవమానిస్తూనే ఉంటారు. మనం చదువుకున్నప్పుడు ఆ రాజు యొక్క గొప్పతనాలు మరియు ఆ రాజు యొక్క బలహీనతలు, ఆ రాజు చేసినటువంటి లోపాలని మనం చదువుకుంటాం. ఆ రాజు ఏం చేసిండు, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండని అంటారు. అదేవిధంగా మనం కూడా ఈ దునియా కోసం బతికినాం అనుకో, ఎందుకంటే 100 మందిని మనం మెప్పించలేము, 100 మందికి 100 రకాల బుద్ధులు ఉంటాయి. కాబట్టి మనము మన ఆత్మతృప్తి కోసం బతకాలి, భగవంతుణ్ణి మెప్పించడానికి బతకాలి. అప్పుడే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.